కర్ణుడు అత్యుత్తమ యోధుడు కావాలని కోరుకున్నాడు. ఆ కాలంలో అత్యుత్తమ గురువు పరశురాముడు. కానీ సమస్య, పరశురాముడు క్షత్రియులకు విద్య నేర్పడు. ఎందుకంటే అతనికి క్షత్రియులపై కోపం ఉండేది. అయితే కర్ణుడు నేను బ్రాహ్మణ్ణి అని అబద్ధం చెప్పి పరశురాముడు వద్ద శిష్యుడయ్యాడు. పరశురాముడు అతన్ని చాలా ప్రేమించాడు. ఎందుకంటే కర్ణుడు కష్టపడే శిష్యుడు, అద్భుత ప్రతిభ కలిగిన వాడు. అతనికి అత్యంత శక్తివంతమైన 5 విద్యలు నేర్పాడు. ఒకరోజు పరశురాముడు అలసిపోయి కర్ణుడి ఒళ్ళో తలపెట్టి నిద్రపోయాడు. అప్పుడు ఒక పురుగు వచ్చి కర్ణుడి తోన్ను బలంగా కొరుకుతోంది. రక్తం కారుతోంది. కానీ గురువు నిద్ర లేవకూడదని కర్ణుడు కదల్లేదు. రక్తం పరశురాముడి మీద పడింది. అతను లేచి ఆశ్చర్యపోయాడు. ఇంత నొప్పిని బ్రాహ్మణుడు భరించలేడు. నువ్వు క్షత్రియుడు అనగా అప్పుడు కర్ణుడు నిజం ఒప్పుకున్నాడు. పరశురాముడు కోపంతో నువ్వు నేర్చుకున్న బ్రహ్మాస్త్ర విద్య నీకు అత్యంత అవసరమైన సమయంలో నీకు గుర్తురాదు అని శపించాడు. అలానే కురుక్షేత్ర యుద్ధంలో క్రూషియల్ మూమెంట్లో కర్ణుడు ఆయుధ మంత్రం మర్చిపోతాడు. అదే అతని మరణానికి కారణమైంది.